అబ్బా బేబీ, ఎందుకే అనవసరంగా ఈ గొడవలు పెడతావు? నిన్ను ఏమే భర్తతో కలిసి అర్చన చేయించుకోను అంటావా? అది కూడా గుళ్ళో నిలబడి ఆ మాట చెప్తావా? ఎంత ధైర్యమే నీకు? భూమి, ఆగు, నువ్వు తప్పుకోవే. ఏంటే చిచ్చి, అసలు మీకు బుద్ధుందా? ఎద్దుల్లాగా తుమ్మ మొద్దుల్లాగా ఎదిగారు. పాప పెళ్లి గురించి, దాని పవిత్రత గురించి పాపపు మాటలు మాట్లాడుతూ ఉంటే బుద్ధి చెప్పాల్సింది పోయి చెప్తున్న నన్ను అడ్డుకుంటారా? ఎంత పొగరే నీకు! ఏ ఉన్నా సరే నా కూతురికి మేం చెప్పుకుంటాం. నువ్వెవరివే నా కూతుర్ని కొట్టడానికి? ఇప్పుడు చెప్తున్నాను, ఈ రోజు పరమశివుడి సాక్షిగా నిన్ను చావుగొట్టి తీరుతాను. ఏంటి తీరేది? మమ్మీ, ఈ రోజు దీనంతా తేల్చాల్సిందే. ఎస్ బేబీ, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతురని తెలుసు కూడా దాని మీద నువ్వు చెయ్యెత్తుతావు? నా కూతుర్ని ఎదిరించేంత పెద్దదాని అయిపోయావే. ఈ రోజు నీ సంగతి తెలుసు. చూడండి, నన్ను రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చెయ్యొద్దు. కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను. ఏం చేస్తావే? ఏంటి పెద్ద మహేష్ బాబు లాగా డైలాగులు కొడుతున్నావు? డైలాగులు నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా? చెప్పు. మీకు మళ్ళీ చెప్తున్నాను. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావే నువ్వు? నువ్వు నోరు మూసుకో. గుళ్ళోకి వచ్చేసి చిన్నపిల్లలాగా ఈ ఆటలేంటి? రే, అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏం బాగుతున్నావురా? ఇది నీ భార్య నక్షత్రం కుట్టిందిరా. కొట్టిందా? ఎలాగైనా సరే ఈ రోజు దీన్ని మనం కొట్టాల్సిందే. రారా, నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వు. అబ్బా, అవసరం వచ్చినప్పుడేమో నేను నక్షత్రం మొగుణ్ణి, మీకు అవసరం లేనప్పుడేమో లేత వంకాయనా? మరి నేను తింగరోళ్ళ కనబడుతున్నాను అత్త. ఒరే చెర్రీ, ఒరేయా, నిజంగానే నువ్వు తింగరోడ్లా మాట్లాడుతున్నావు. తింగరోడ్లాగానా? నేను కొట్టింది మీ ఆవిడ్ని. నీకు దమ్ముంటే నువ్వు కూడా వాళ్ళతో జాయిన్ అవ్వు.